మమ్మీ బిగ్ బాస్ ఫ్యామిలీ ఎపిసోడ్స్ అవుతున్నాయి కదా. అవునమ్మా. నీకు అందులో ఏ ఫ్యామిలీ నచ్చింది? అంటే రాగాన వావ్ అనిపించే గూస్ బంప్స్ వచ్చే ఫ్యామిలీ అనిపించింది ఏదైనా, లేకపోతే నెగిటివ్గా అనిపించిందా? అంటే తనుజ ఫ్యామిలీ వచ్చినా అనిపించిందా? నెగిటివిటీ ఏమైనా అనిపించిందా? నాకు ఏం అనిపించిందంటే ప్రెజెంట్ అయితే బిగ్ బాస్ ఫ్యామిలీ ఎపిసోడ్స్ నడుస్తుంది. ఫస్ట్ సుమన్ వాళ్ళ వైఫ్ వచ్చారు. ఆవిడ వచ్చిన తర్వాత సుమన్ కి వీళ్ళతో జాగ్రత్తగా ఉండు, వాళ్ళతో జాగ్రత్తగా ఉండు అని చెప్తున్నారు. అదైతే నాకు నచ్చలేదు. ఎందుకంటే లోపల వాళ్ళు ఉన్నారు కాబట్టి కొన్ని వీక్స్ అయింది ఉన్నారు. వాళ్ళకి అక్కడ అట్మాస్ఫియర్ ఎలా ఉంది ఏంటనేది వాళ్ళకి తెలుసు. మనం చెప్పవలసిన అవసరం లేదు. వెళ్ళి మనం కనిపించుకొని వాళ్ళకి ఒక సపోర్టు ఒక ధైర్యం ఇస్తే సరిపోద్ది అనిపించింది. తనుజతో ఎక్కువ మాట్లాడొద్దు అని ఆవిడ చెప్పింది. నాకు అది అస్సలు నచ్చలేదు. అంటే ఎవరు చెప్పారు తనుజతో ఎక్కువ మాట్లాడొద్దని? సుమన్ వాళ్ళు. సుమన్ వాళ్ళు. అంటే తనుజతో చెప్పలేదు. తనుజతో కాదు, సీక్రెట్ గా చెప్పారు. జాగ్రత్తగా ఉండాలి అని చెప్పారు. ఓకే. కానీ అది చెప్పవలసిన అవసరం లేదు. అతనికి అసలే పెద్దగా ఆలోచించినంత ఇది ఉండదు. ఏదో ఫ్యాన్స్ వల్ల ముందుకు వెళ్తుంది కాబట్టి అతనికి ఏం చెప్పాలి. అంటే సుమన్ శెట్టి గేమ్ ఆడకుండానే ఫ్యాన్స్ వల్ల ముందుకు వెళ్తున్నారు అంటావు. సపోర్టింగ్ ఉంది, అతనికి సపోర్టింగ్ ఉంది. గేమ్స్ అంటే ఎవరో ఒకరు. నాకైతే అన్నిటికన్నా పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ప్రతి దానికి మొన్న నామినేషన్ లో పెట్టాడు పవన్ కళ్యాణ్ కి సుమనే పెట్టాడు ముందు రోజే. కానీ మళ్ళీ మరుసటి రోజు గేమ్ వచ్చేసరికి పవన్ కళ్యాణ్ మొత్తం ఆయన కోసమే స్టాండ్ తీసుకున్నారు. ఆయనకి ముందు యువతల నుంచి అవతలకి గెంతాలన్నమాట. ఒక రాడ్ ఉంటుంది, ఆ రాడ్ ముందు సుమన్ అన్నకి అవతలకి గెంతినట్టు చేసి అప్పుడు కళ్యాణ్ వెళ్ళాడు అనమాట. అంటే అక్కడ హెల్ప్ చేసినట్టే కదా. కానీ ఏది పెట్టుకోడు అనమాట. కళ్యాణ్ పడాలా అయితే మటుకు మనసులో ఏం పెట్టుకోడు. అయితే మీకు కళ్యాణ్ పడాలా నచ్చారు? బాగా ఆడుతున్నారు గేమ్. కళ్యాణ్ పడాలా అయితే కళ్యాణ్ పడాలా చాలా బాగా. మనసులో ఏం ఉండదు. మన శ్రీకాకుళం అబ్బాయి కదా, ఉంటది మరి ఆ మాత్రం. విజయనగరం కాబట్టి మనసు మంచిది ఉంటది అనమాట. గేమ్ కూడా బాగా ఆడుతున్నారు. బాగా ఆడతాడు. మనసులో ఏం ఉండదు. రెండోది ఆర్మీకి ఉన్న క్వాలిటీస్ అన్ని ఉన్నాయి ఆ పిల్లడు. బంగారం లాంటి పిల్లడు అసలు నిజంగా చెప్పాలంటే. ఆ తల్లి తండ్రి ఎంత అదృష్టం చేసుకున్నారో, ఎంత పుణ్యం చేసుకున్నాడో కానీ అటువంటి పిల్లడు పుట్టాడు వాళ్ళకి. నిజంగా చాలా మంచి పిల్లడు. నెక్స్ట్ డెమోన్ పవన్ తలక మమ్మీ వచ్చారు. ఆమె కూడా చాలా బాగా నైస్ గా మాట్లాడారు. రీతు కోసం మా కోడల పిల్ల అది ఇది అని రీతుతో ఆట పట్టించాడు తప్ప పట్టించారు ఆవిడ. కానీ మరి రీతుకైతే ఏమనలే. రీతుకి తినిపించారు, రీతుతో ప్రేమగా ఉన్నారు. అంటే ఏముంటది, అక్కడికి వెళ్ళారు లోపల ఒక 10 మందో 15 మంది ఉంటారు. మరి వాళ్ళు ప్రేమగా లేకపోతే ఇంకేముంటది. అలాగా వాళ్ళ మమ్మీ అయితే ఏం అనలేదు. మళ్ళీ డెమోన్ కూడా చాలా మంచి పిల్లడు. అమ్మ రీతుకు ఒక మొద్దు పెట్టమ్మా అంటే పెట్టింది ఆవిడ. అంటే ఆవిడ కూడా ఏం నెగిటివ్ గా రాలేదు రీతు మీద, చెడుగా ఏమి. అంటే బయట వచ్చిన ప్రచారం ఏం లేదు. అవును, అంటే బయట వచ్చి పేరెంట్స్ అలాంటి మాట్లాడినా వీళ్ళు మళ్ళీ ఫీల్ అవుతారని మేబీ చెప్పకపోయి ఉంటారు. వాళ్ళు బయటకు వచ్చాక వీడియోస్ అన్ని చూస్తే వాట్ దే అనిపిస్తుంది, వాళ్ళు ఏం చేశారు అనేది తెలుస్తుంది అనమాట. ఏం లేదు, ప్రేమగా ఉన్నారు. నెక్స్ట్ డెమోన్ వాళ్ళ మమ్మీ వాళ్ళు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ సుమన్ తర్వాత తనుజ వాళ్ళ సిస్టర్ కి మ్యారేజ్ ఉంది కదా. సిస్టర్ నుండి వాళ్ళ అక్కకి తనకు పాపను పంపించారు అనమాట. తనుజ వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఇద్దరు వచ్చారు అనమాట. వాళ్ళ అక్క కూతురు ప్లస్ మ్యారేజ్ వాళ్ళ చెల్లి వీళ్ళిద్దరు వచ్చారు. వచ్చిన తర్వాత పిల్ల అందరితో మంచిగానే ఉంది, సరదాగా మాట్లాడుతుంది. చిన్నపిల్ల మాటలు కాదు కానీ ఆడుతుంది. దానికి ఇంకా 1.5 years గా వాళ్ళ అమ్మాయికి. చిన్న అమ్మాయి వచ్చింది. ఈ అమ్మాయికి వచ్చి బిగ్ బాస్ ఎప్పుడు మన బిగ్ బాస్ ఉన్నదే కదా, కడుపుతో వాళ్ళకి సేమంతం చేస్తాడు. శ్రీమంతం అదే అంతకుముందు ప్రీవియస్ ఎపిసోడ్లు అంతా కడుపుతో గాని వెళ్తే సీమంతం అన్ని చేస్తారు కదా. ఇప్పుడు పెళ్లి కూతురుకి వెళ్ళింది కదా, పెళ్లి కూతురికి సంబంధించినవన్నీ తాంబూలాలు అవన్నీ అరేంజ్ చేశాడు. తనుజ బొట్టు పెట్టింది, గంధం పెట్టింది, పువ్వులు పెట్టింది, అన్ని ఇచ్చింది, వాళ్ళ చెల్లికి ఇచ్చింది, ఆశీర్వాదం ఇచ్చింది. ఇవన్నీ బిగ్ బాస్ అరేంజ్ చేశాడు మొత్తానికి చేసి తనుజ వాళ్ళ సిస్టర్ వచ్చింది. నువ్వు మంచిగానే ఉన్నావు అక్క, కానీ ఆడక నువ్వు ఏడుస్తే అక్క ఏడుస్తుంది, అమ్మ ఏడుస్తుంది అని ఇదే చెప్పింది. ఇంకేం నెగిటివ్ గా ఏం చెప్పలేదు, ఇవే చెప్పింది. మంచిగా ఉండక్క, నువ్వు ఏడకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఏడకు. అదే ఎంతమంది చెప్పినా కూడా ఆగట్లేదు. చెప్పింది నువ్వు ఏడొద్దు అని చెప్పింది. అది నాకు మంచిగా అనిపించింది. ఎవరు తనుజ వాళ్ళ చెల్లి చెప్పడం. తర్వాత సంజన వాళ్ళు పాప ఇద్దరు బాబు వాళ్ళు పెద్దవాడు, అది కొడుకు. ముందున్నాడు కొడుకు, తర్వాత కూతురు కావాలా.
కానీ ఆ పిల్ల వాళ్ళ మమ్మీ దగ్గరికి కూడా వెళ్ళలేదు తెలుసా. అయ్యయ్యో, ఏ చిన్న బేబీ గలా కానీ ఫేస్ గుర్తింపు వస్తుంది ఏటో. తిని ఒక 2 months అయింది ఇంట్లో లేదు కదా, ఆ, ఆ. వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళలే. ఏడుపు ఏడిసింది. పిల్లలు అయితే ఇద్దరు బాగున్నారు, చాలా బాగున్నారు. హస్బెండ్ కూడా మంచిగానే ఉన్నారు. హస్బెండ్ కూడా వచ్చారా? హస్బెండ్ కూడా వచ్చారు. హస్బెండ్ ఏమన్నారు తెలుసా, ఇంట్లో అయితే దీనికన్నా 10 రెట్లు ఉంటది, ఇక్కడ ఇంకా నువ్వు బాగానే తగ్గినావు అని అనగానే ఇమానుయేల్ అన్నాడు, ఇంకా ఎక్కువ ఉంటుందా వాళ్ళమ్మ, 1%కే 10%కి మేము ఇలాగ అయిపోతున్నాం, 10% మేము ఇంకేం అయిపోయినాం కానీ తగ్గిందట. అంటే ఆవిడ ఇంకా ఎక్కువ యాటిట్యూడ్గా ఉండేవారు కానీ ఇక్కడికి వచ్చాక కొంచెం కామ్ అయ్యారట, కూల్ అయ్యారని అంటున్నాను. పర్వాలేదు, వాళ్ళ ఫ్యామిలీ కూడా సంజన గారి గేమ్ కూడా బాగుంది. బాగుంది. ఏదో ఒక రకంగా ఆటపట్టి ఏదో ఒకలాగా యాక్టివ్ గా ఉండాలి, అంటే కంటెంట్ ఇవ్వాలి అన్నట్టే ఉంది. నవ్వించాలి, జనాల్లోకి వెళ్ళాలి, ఎలాగో ఒకలాగా. బట్ ఏంటంటే దొంగతనం అనేది మనం బిగ్ బాస్ లో అంటే బిగ్ బాస్ ఛానల్ నుంచి ఫ్రీ ప్రమోషన్ లాగా ఉంటుంది, అలాంటివి చూపించకూడదు. అందుకు సంజన గారికి అవి చెయ్యొద్దని చెప్పారు మెయిన్. ఎన్నో కోట్లాది మంది చూస్తున్నారు కాబట్టి ఎంత ఒక 10% అయినా మారిపోతారు, అలా థాట్ వెళ్ళిపోతుంది. దొంగతనం అనేది మంచిది కాదు, ఇంత పెద్ద ప్లాట్ఫామ్ బిగ్ బాస్ ఛానల్ కాబట్టి దానివల్ల సంజన గారికి మెడలో వేయడం జరిగింది. అందుకే ఆపేశారు అప్పటి నుంచి. మరి కొంతమంది చిన్నపిల్లలు చాలా వరకు చూస్తారు కదా, ట్రెండింగ్ జనరేషన్ పిల్లలే కదా, అందుకు అది ఆ కంటెంట్ అనేది అక్కడికి ఆపేశారు. పాపం అది ఆపేసినా కూడా దొంగ అనే ముద్ర పడిపోయింది. ఏది పోయినా సంజన గారే తీశారు దొంగ అని. కానీ నిజమే, అంటే అదొక ముద్రలాగా ఉండిపోయింది. ప్రెజెంట్ అయితే అలాగేం చేయట్లేదు. నెక్స్ట్ వచ్చి ఇది ఎవరు, మన దివ్య నిఖిత మమ్మీ వచ్చారమ్మా. దివ్య సేమ్ డిటో, ఇంకా దివ్య కన్నా యంగ్ కొన్నారు ఆవిడైతే. దివ్య నిఖిత మమ్మీ దివ్య కన్నా యంగ్ కనిపిస్తున్నారు. మేకప్ ఎక్కువ వేస్తుంటారు బిగ్ బాస్ వాళ్ళు. ఏమో యాక్టివ్, చాలా హైపర్ యాక్టివ్. ఈ పిల్ల ఆ మమ్మీ తలకితే పిల్లకి వచ్చింది కానీ ఇంకా తక్కువ, మమ్మీకే ఎక్కువ. అసలు రాగా ఈ దివ్య ఏడుస్తుంది కానీ వాళ్ళ మమ్మీ అమ్మ రా అమ్మ అంటే వాళ్ళ మమ్మీ దాని దగ్గరికి వెళ్ళకండి, నువ్వు నాకు వద్దే, అందరికి వెళ్ళి హక్ చేసుకోవడం, మాట్లాడడం, ప్రేమగా ఉండడం, అందరూ నా పిల్లలే అన్నట్టు ఆవిడ. తర్వాత పవన్ కళ్యాణ్ చూసి ఈ పిల్లడు బయటకు వచ్చాక నేను ఈ దత్త తీసుకుంటాను అంటది పవన్ కళ్యాణ్. అంటే ఆవిడకి అంత ఇష్టపడ్డారు అన్నమాట తాత గారు. దివ్యానికి తన మమ్మీ పేరు. కానీ చాలా మంచి పర్సన్ అన్నమాట. పిల్లల్ని ఎలా పెంచాలి ఏంటి చాలా బాగా పెంచారు. తర్వాత దివ్యకి ఏం చెప్పలేదు, సజెషన్ అయితే ఏం ఇవ్వలేదు. మీరు ఎలా ఉన్నారో అలాగే ఉండండి, బయట వాళ్ళు ఎవరు ఏం చెప్పినా సరే మీ మైండ్ సెట్ మారిపోద్ది. కాబట్టి మీకు తెలుసు కదా, మీరు ఇప్పుడు కొన్ని వీక్స్ అయింది ఇక్కడ ఉంటున్నారు కాబట్టి మీకు ఎలా నడవాలంటే అలాగే నడండి తప్ప ఎవరి మాట ఏటి వినొద్దని చెప్పారు. తర్వాత దివ్యకి తీసుకెళ్ళి సీక్రెట్గా ఏమీ చెప్పలేదన్నమాట, అందరితోనే చెప్పారు. తర్వాత ఒక మెసేజ్ అయితే భరణి గారు, తర్వాత ఇది భరణి ఉన్ను మనకి తనుజ భరణికి మొన్న ఒక డిస్కషన్ జరిగేటప్పుడు తనుజతోని భరణి గారు ఏమన్నారంటే, దివ్య వాళ్ళ మమ్మీ అట ఇలాగ అన్నారట, నాకు మాధురి చెప్తుంది మాట్లాడొద్దు అని అంటున్నారని ఇలాగ ఒక టాపిక్ వచ్చింది. చెప్పొచ్చు కదా తనుజ అంటే, నేను చెప్పను అదేదో మీరే చెప్పండి అని చెప్పారు. అదే మ్యాటర్ ఇండైరెక్ట్ గా దివ్య వాళ్ళ మమ్మీ అయితే చెప్పేసి. మమ్మీ నాకు ఒక క్వశ్చన్, మీకు దివ్యల మాధురి అనేది పొలిటికల్ గా తెలుసా లేకపోతే ఇంకెలాగైనా తెలుసా? ఆవిడ మీకు పొలిటికల్ గా తెలుసా? తెలుసు కానీ వాళ్ళు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారో నాకైతే తెలియదు. ఇప్పుడు వాళ్ళు ఇద్దరు కలిసాక మీకు దివ్యల మాదిరి తెలుసు, అంటే పర్సనల్ గా ఆవిడ ఒక పొలిటికల్ లో ఉన్నారని మీకు తెలియదు. ఎప్పుడైతే ఈ దువ్వాడ శ్రీనివాసరావు కూడా నాకు తెలియదు. తెలియదు. ఈ యూట్యూబ్ ద్వారా ఈ ట్రెండింగ్ అవడము ఏంటి జరుగుతుందా, సో లాస్ట్ ఇయర్ లో పెద్ద గొడవలు చాలా న్యూస్ ఛానల్స్ అనేవి హైప్ ఇవ్వడం వల్ల నాకు నిజంగా తెలియదులేండి. నేను మా నానమ్మ వాళ్ళ ఊరు టెక్కలు కానీ నాకు ఆ పర్సన్ ఎవరో తెలియదు. మెయిన్గా నాకు దివ్యల మాధురి గారు కూడా ఎలా తెలుసు అంటే, ఇలానే న్యూస్లో రెండో పెళ్లి చేసుకున్నారు, ఫస్ట్ అదే పెళ్లి చేసుకోలేదు, సో ఇలాగే లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నారు, ఇలా అలాగే నాకు తెలుసు. బట్ అలాంటి వాళ్ళు బిగ్ బాస్కి తీసుకోవడం కరెక్టేనా? కరెక్ట్ కాదు. రెండోది కూడా చూసావా, ఆవిడ మీదకి ఏదైనా పాయింట్ వెళ్ళేటప్పుడు ఎదుటోడికి రాంగ్ పోర్ట్రీ చేసేస్తుంది. ఇలాగ నాకు ఎవరు రీతు వాళ్ళ మమ్మీ ఫోన్ చేశారు, డెమోన్ కి మాట్లాడొద్దని, ఇవన్నీ ఫ్యామిలీ వీక్ లో వచ్చాయి డిస్కషన్స్. ఇంకా
రీతు వాళ్ళ ఫ్యామిలీ రాలేదు, కానీ అది రాంగే, అది తప్పుడు మాట. అంటే చెప్పలేదు, ఫోన్ చేయలేదు. మరి నిన్న డెమోన్ వాళ్ళ మమ్మీ వచ్చారు, ఏవైనా రాంగ్ ఉంటే ఆవిడ చెప్తారు కదా, రీతుతో ఉండొద్దు చెప్తారా లేదా? అది ఏం లేదురా, ఉట్టి ఉట్టి అబద్ధాలే అవి, ఆవిడ చెప్పినవన్నీ అబద్ధాలే. మొన్న మరి దివ్య నిఖిత కోసం ఇలాగ టాక్ వచ్చింది, బిగ్ బాస్ హౌస్ లోనే వచ్చింది. వచ్చిన తర్వాత ఇప్పుడు క్లారిటీ వచ్చింది, ఎవరికి తెలుసా? భరణికి వచ్చింది. ఆవిడ ఏమని అన్నారు, నాకు ఒక అందముడు ఉండేవాడు, సూసైడ్ చేసి చనిపోయాడు, మీకు చూస్తే నాకు మా అన్నయ్య చూసినట్టు ఉంది, అందుకు నేను ముందే 15 మీ పాప రాకముందు 15 రోజుల ముందే నేను ఎపిసోడ్స్ చూస్తున్నాను, ఇదెందుకు చూస్తే నీకు నాకు అన్నయ్య లాగా ఉన్నారమ్మా అని అన్నాను. నువ్వు అన్నయ్యనే పిలు, నాకు ఆ ఫీలింగ్ వస్తుంది, నాకు ఆ సంతోషంగా ఉంటుంది అనగానే అది పాప మైండ్లో పెట్టుకుంది, దివ్య మైండ్లో పెట్టుకుంది. మమ్మీ ఎలా చెప్పిందో అలాగే నడుస్తుంది తప్ప తన ఒపీనియన్ అయితే అక్కడ ఏది లేదు. ఆ ప్రేమ చూపిస్తుంది, అమ్మ తలకు ప్రేమ పిల్ల చూపిస్తుంది అక్కడ. ఇప్పుడు భరణి గారికి అర్థమైంది, బయట మాధురి గారు చెప్పింది రాంగ్ అని అర్థమైంది. ఆవిడ కూడా, మరి అతను కూడా 1 వీక్ బయటికి వెళ్ళారు కదా, అప్పుడు చూడలేదు ఇవేమి? అవి చూడలేదు. అప్పటికి మాధురి ఫస్ట్ మాధురి ఎంటర్ అవగానే ఇతను వెళ్ళిపోయాడు. అవును, ఎలిమినేట్ చేస్తారు కదా. ఆ టాపిక్ అంతా అప్పుడు బయట వాళ్ళు వెళ్ళగానే ఎలిమినేట్ చేసింది శ్రీజగన్ కదా, దమ్ము చేసి దాని తర్వాత నెక్స్ట్ ఇతను అదే వెళ్ళిపోయిన తర్వాత ఇతను వచ్చిన 1 వీక్ తను వెళ్ళిపోయింది. అవును, మొత్తానికి ఇతను వెళ్ళిపోయిన తర్వాత టాపిక్ లో వచ్చాయో ఏటో తెలియదు, మళ్ళీ ఇతని వరకు వచ్చింది ఆ మ్యాటర్. వచ్చిన తర్వాత ఇప్పుడైతే క్లారిటీ వచ్చింది అతనికి, ఈ మాధురి ఉట్టి పుకే చేసింది అనేది వచ్చింది. మీకు ఇంకా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ చెప్తాను బిగ్ బాస్ కోసం. మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.